హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. పిల్లలు, మోటార్ చెడిపోయింది. మనమంతా నీళ్లు పొదుపుగా వాడాలి. అలాగే అక్క. ఉదయాన్నే బ్రష్ చేసుకోవడానికి మగ్గు నీళ్లు, ముఖం కడుక్కోవడానికి మగ్గు నీళ్లు, ఒకటికైతే మగ్గు, రెండుకెళ్లాలంటే అర బకెట్, స్నానానికి బకెట్ నీళ్లు, బట్టలు ఉతుక్కోవడానికి 2 బకెట్లు, అన్నం తిని చేయి కడుక్కోవడానికి అర గ్లాసు, ప్లేట్ కడుక్కోవడానికి అర గ్లాసు, తాగడానికి గ్లాసు. ఎవ్వరూ నీళ్లు బాటిల్స్ కి పట్టుకోకూడదు. ఇవే రూల్స్. కీర్తి, నువ్వు కుళాయి దగ్గర కాపలా ఉండు. సరే అక్క. స్వాతి, నువ్వు డ్రింకింగ్ వాటర్ దగ్గర కాపలా ఉండు. ఉంటానక్క. ఎవరైనా ఎక్కువ నీళ్లు పట్టారో వెంటనే వాళ్ళ పేర్లు రాయండి. స్టడీ అవర్ మొత్తం మోకాళ్ల మీదే. రాస్తానక్క అని కీర్తి, స్వాతి చేతిలో పెన్ను ప్యాడు పట్టుకొని నిలబడతారు. భోజనాల తర్వాత పూజ గ్లాస్ తో నీళ్లు పట్టుకుంటూ ఉంటుంది. గ్లాస్ నీళ్ళే. నేను నీ ఫ్రెండ్ని కదా కీర్తి, ఇంకో గ్లాస్ పట్టుకోనివా? అలాంటివన్నీ ఏం కుదరవు. మొన్న మామిడికాయ ఊరగాయ అడిగితే ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం వచ్చింది ఫ్రెండ్ని కదా అంటూ. ఈ పిల్ల మొన్న జరిగిన దానికి రివెంజ్ తీర్చుకుంటున్నట్టుంది. అయినా ఏం కష్టాలు. ఉన్నప్పుడంతా విచ్చలవిడిగా పారబోసాం, ఇప్పుడేమో ఇబ్బంది పడుతున్నాం అనుకుని పూజ పక్కకెళ్ళిపోతుంది. తర్వాత అలేఖ్య అక్కడికొస్తుంది. నాకు కూడా గ్లాస్ నీళ్ళేనా? అందరికీ అంతే. స్టడీ అవర్ అయిపోగానే నీకు మా అమ్మ తెచ్చిన సున్నుండలు ఇస్తాను. సరే అయితే, ఎవరొకరు వచ్చేలోగా నీకెన్ని కావాలో అన్ని పట్టుకొని వెళ్ళు. నీ పేరు రాయన్లే. హై, థ్యాంక్ యూ అని అలేఖ్య కావలసిన నీళ్లు వాడుకుని వెళ్లిపోతుంది. అలా అందరూ ఒకరి తర్వాత ఒకరుగా వెళ్తుంటారు. కాసేపటి తర్వాత, అక్క, అందరూ తినేశారుగా, నేను ఇంక అన్నం తింటాను. ఆగు, ప్రణవి ఇంకా తింటూనే ఉంది. కానీ ప్రణవి, ఎంతసేపు తింటావు? అందరూ తిని స్టడీ అవర్ లో కూడా కూర్చున్నారు. ఎక్కట్లేదక్క. ఇంకేం ఎక్కిస్తావులే. డస్ట్బిన్ లో వేసి చేయి కడుక్కో. ఎక్కువ అన్నం పెట్టించుకుంటారు, తర్వాత తినలేక ఏడుస్తారు. కళ్ళు కావాలంటే కడుపొద్దంటది. అమ్మయ్య, ఈ మాట కోసమే ఇప్పుడు దాకా ఆగాను. లేదంటే అన్నం పడేసినందుకు మళ్ళీ పనిష్మెంట్ ఉండేది అనుకుని సంతోషంగా ప్రణవి చెయ్యి కడుక్కోవడానికి కుళాయి దగ్గరకు వెళ్తుంది. నీళ్లు సరిపోలేదు, ఇంకొన్ని పట్టుకుంటాను. పట్టుకుంటే పేరు రాస్తాను. నా చెయ్యి ఎండిపోయింది. ఈ కొంచెం నీళ్ళు ఎలా సరిపోతాయి? అయితే వార్డెన్ అక్కనే పర్మిషన్ అడుగు. ఈ మాటకు ప్రణవి నేరుగా వార్డెన్ స్వాతి దగ్గరకు వెళ్లి చెయ్యి చూపిస్తుంది. చూడక్క, నా చెయ్యి ఎండిపోయింది. ఇంకొన్ని నీళ్లు పట్టుకుంటానంటే కీర్తి ఒప్పుకోవడం లేదు. గంటలు అన్నం ముందు కూర్చుంటే ఎండిపోక ఇంకేమవుతుంది? కీర్తి, ప్రణవిని ఇంకో అర గ్లాస్ పట్టుకొని. థ్యాంక్ యూ వార్డెనక్క, నువ్వు చాలా మంచిదానివి అని ప్రణవి సంతోషంగా కుళాయి దగ్గరికి వెళ్లి పూర్తిగా చెయ్యి కడుక్కుంటుంది. ఈ కథలో లాగా ఎన్నో చోట్ల ప్రజలు చుక్క నీరు దొరక్క నానా కష్టాలు పడుతుంటే, మరికొంతమందేమో నీటి విలువ తెలియక ఇష్టం వచ్చినట్టు పారబోస్తుంటారు. దయచేసి ఇకనైనా మనమంతా నీటిని వృధా చెయ్యకుండా పొదుపుగా వాడుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.